హాయ్ అండి. నేను మీ స్వప్న. అందరికీ ముందుగా శ్రీ విశ్వవాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అండ్ మా ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడండి. ఉగాది అంటేనే తెలుగు ప్రజలు నూతన సంవత్సరంగా భావించే పండగ అన్నమాట. అండ్ ఈ ఉగాది పచ్చడి ఏం తెలియజేస్తుందంటే సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టసుఖాలు, ఇబ్బందులు, మంచి చెడులను ఎలా స్వీకరించాలన్నదే ఈ ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఉగాది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుట్నాలు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి తురుము, సోంపు, పుట్నాల పౌడరు, బెల్లము, వేపపూత, మామిడికాయ, చింతపండు, ఇలా ఇవన్నీ కావాలన్నమాట. పచ్చడి కోసం అయితే పచ్చడి నేను ఇలా ప్రిపేర్ చేశాను. భక్షాల కోసం అయితే ఇలా శనగపప్పు, బెల్లం వేసి ఉడికిస్తున్నాను అనమాట. ఇంకా ఇలా ఈ భక్షాలు దేవుడికి స్వీట్గా నైవేద్యంగా పెడదామని చెప్పేసి అయితే భక్షాలు చేస్తున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లైక్ కూడా చేయండి. ఇంకా ముందుగా పిండి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మురుకులు కర్జికాయలు చేసాం కాబట్టి ఈరోజు ఉగాది రోజు స్వీట్ ఏదైనా చేద్దామని చెప్పేసి అయితే ఇలా భక్షాలు చేసామన్నమాట. అండ్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా వ్రతం ఉందని చెప్పేసి ఇక్కడ ఇలా భక్షాలు ఇవన్నీ చేసేసి దేవుడికి పెట్టేసి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే చేస్తున్నాము. అండ్ దానికోసం ఇలా భక్షాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను దేవుడికి అండ్ మీలో ఎంతమందికి భక్షాలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నాకైతే ఈ భక్షాలు అంటే చాలా ఇష్టం. దీంట్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. సో షేప్ అయితే ఇలా వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి సో నాకైతే బెటర్ అనిపించింది. మీరైతే నా వీడియో చూసి నవ్వుకోకండి, నా షేప్ చూసి. ఈ విధంగా చేసిన తర్వాత అయితే దాని స్టవ్ పైన పెనం పైన అయితే కొంచెం ఆయిల్ వేసాను అనమాట. తర్వాత దాని రెండు వైపులా ఇలా చేసుకోవాలన్నమాట, తిప్పేసేయాలి. తర్వాత కర్రీ వచ్చేసి మామిడికాయ పప్పు అనమాట. ఇది సాంబార్ వచ్చేసి భక్షాల సాంబార్ అనమాట, భక్షాల పూర్ణంతో చేసింది. ఇంకా దేవునికి పూజ చేసి హారతి ఇచ్చేసాము. తర్వాత అయితే కూరటమ్మ పెట్టుకుంటున్నాము. ఇలా కొత్త కుండని ఎవ్రీ ఇయర్ మారుస్తామన్నమాట. ఎందుకంటే 1 ఇయర్కి ఒకసారి పెడతాము. 1 ఇయర్లో ఎవరైనా చనిపోయినా అలా ఉంటే తీసేసి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. ఇంకా కొత్త కుండ ఒకసారి కడిగి దానికి ఇలా ఆయిల్ పెట్టి తర్వాత అయితే దానిపైన సున్నం పెడుతున్నాము. ఇంకా పైన కింద మాత్రమే సున్నం పెట్టుకోవాలి, మిడిల్లో గ్యాప్ వదిలేయాలన్నమాట. ఈ కూరటమ్మ అంటే అప్పుడు మన నానమ్మలు అమ్మమ్మల వాళ్ళైతే కలికుండలని చెప్పి పెట్టుకునేవాళ్ళు కదా ఇంట్లో. ఇప్పుడు అలా ఎవరు పెట్టుకోవట్లేదు. సో దేవుని రూమ్లో మాత్రం ఇలా కూరటమ్మ అని పెట్టుకుంటున్నారు. ఈ కూరటమ్మ పెట్టుకోవడం వల్ల అయితే చాలా మంచిదంట. ఎవరింట్లో అయినా సరే తప్పకుండా ఉండాల్సిందే. అండ్ ఫస్ట్ అంటే పెట్టేటప్పుడు కొంతమంది మంగళవారము, శుక్రవారం చూసి కూడా పెట్టుకుంటారంట. అండ్ మేమైతే ఉగాది రోజే పెట్టుకున్నాము. డే బాగుందని చెప్పేసి అయితే ఇలా దీనిపైన సూర్యుడు, చంద్రుడు అని పెట్టుకోవాలి.